ప్రభుత్వాలు ప్రజలందరినీ సమానంగా పక్షపాతంగా లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని ప్రముఖ న్యాయవాది వృద్ధుల కళ్యాణ రామారావు అన్నారు. శనివారం విశాఖపట్నంలోని కొమ్మాది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో మహిళా సాధికారత సవాళ్లు అన్న అంశంపై కళ్యాణ రామారావు మాట్లాడారు. రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం మహిళలకు అందించాలని రాజ్యాంగం పేర్కొందని చెప్పారు. రాజ్యాంగం అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని స్పష్టం చేశారు. సాధికారత అంటే స్వేచ్ఛ, సమానత్వం, విద్య, వైద్యం తదితర అన్ని అంశాలతో పురుషులతో పాటు మహిళలకు కూడా సమానంగా ఇవ్వడమేనని చెప్పారు. ఆధునిక మహిళలు సమాజాన్ని మార్చే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనికోసం అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేయాలని సూచించారు. రాజ్యాంగం అందించిన సమానత్వపు హక్కు కోసం పార్లమెంట్ మహిళల కోసం చేసిన చట్టాలు అమలుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమని గుర్తు చేశారు. అనంతరం భారతీయ చరిత్ర, సంస్కృతి వక్రీకరణలు అనే అంశంపై డాక్టర్ సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి మాట్లాడారు. భారతదేశ చరిత్ర, సంస్కృతుల మతపరమైనవి కాదని అన్నారు. మానవ చరిత్రను ఒక జాతి చరిత్రగా చూడడానికి వీల్లేదని పేర్కొన్నారు. నేడు దేశాన్ని పాలిస్తున్న శక్తులు జాతి, మన దేశంలో దైవ నిర్మిత జాతి ఒకటి ఉందని, దాని ఊహలు, కట్టుకథలతో కూడిన వ్యాఖ్యానాలు చేస్తూ నిర్ధారించాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. పురాణ కథల చరిత్ర కింద పరిగణలోకి తీసుకోలేమని పేర్కొన్నారు. చరిత్రను నిరూపించే క్రమంలో అనేక రకాలైన ఆధారాలు ఉండాలని, చరిత్రగా చెప్పాలని చేస్తున్న పాలకుల కట్టుకథలకు ఆధారాలు లేవని వివరించారు. ఆయన తమ అధికారం అడ్డం పెట్టుకుని భారతదేశ చరిత్రను పూర్తిగా మార్చివేయడం కోసం సత్యంపై అన్ని వైపుల నుంచి దాడి తీవ్రతరం చేస్తున్న క్రమాన్ని వివరించారు. ఇందుకు ముందుగా విద్యా వ్యవస్థను ఎంపిక చేసుకుని విద్యార్థుల మెదళ్లు ప్రభావితం చేయాలని చేస్తున్నారని వివరించారు. విద్యా వ్యవస్థలోకి మతతత్వాన్ని నింపడానికి పాలకులు చేస్తున్న కుట్రలను వివరించారు. ఈ ప్రక్రియకు 1960 నుంచే రాజకీయంగా ప్రయత్నాలు మొదలవగా నేడు మోడీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ విషయంపై అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై అభూత కల్పనలతో కూడిన మతతత్వ చరిత్రను దేశ చరిత్రగా మార్చే చర్యలకు వ్యతిరేకంగా గలం విప్పాలని కోరారు. అంతకు ముందు మహిళా సమాఖ్య రాష్ట్ర పి దుర్గాభవాని మాట్లాడుతూ 5 రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతుల విశిష్టతను వెల్లడించారు. భారతదేశంలో ఏది తెలుసుకోవాలన్నా మనం మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే మనది కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. అర్థం ఏంటంటే అవర్ కాన్స్టిట్యూషన్ సుప్రీం, howsoever high you may be, the constitution is above you. అది మన తాలూకా సిద్ధాంతం. అండ్ రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా అంటే మన రిపబ్లిక్ లో, మన డెమోక్రటిక్ రిపబ్లిక్, మన రిపబ్లిక్ లో ఎవరు హెడ్ అంటే లా ఈజ్ ద హెడ్. Somebody rules in accordance with law. Law అంటే law as declared by Supreme Court. మనం చదువుకోవాలి కాదు, ఈ చదువుకునే వారికి అర్థం సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. పరిపాలన దాని ప్రకారం. ఒక్కసారి కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ తీస్తే మొదట మనకి ప్రియాంబుల్ ఉంటుంది. అంటే ప్రియాంబుల్ అంటే మన దేశపు విలువలు, ఏ విలువల కోసం, ఏ ఆదర్శాల కోసం ఈ రాజ్యాంగం రాసుకుంటామో అది ప్రియాంబుల్లో రాస్తారు. ది అల్టిమేట్ గోల్, ఐడియల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది? We the people of India, we the people of India, having formed the resolve to constitute India into sovereign, socialist, democratic republic, secular democratic republic, and we the people of India. అంటే రాజ్యాంగాన్ని ఎవరు రచించారు? We the people of India. దేనికోసం రచించారు? We resolve to